హాయ్ హలో నమస్తే. నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ మీద ఒక స్టేట్మెంట్ చేశారు. వినండి ఏమన్నారో చూద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, it is on that margin, the margin value between purchased price and resale price. 12 लाख में खरीदा, 9 लाख में बेच रहे सेकेंड हैंड यूज्ड व्हीकल के नाम पर. On the margin is only this 18% is being put, as would be for any used car. So it is on the margin. ఆమె పొరపాటునన్నారా లేకపోతే పొరపాటు నేను ఉంటారులేండి. ఏమన్నారంటే జిఎస్టీ యూజ్డ్ కార్లు, సెకండ్ హ్యాండ్ కార్లకి ట్యాక్స్ వేశారు, జిఎస్టీ వేశారు. ఆమె ఏమన్నారంటే 12 लाख పెట్టి కొన్న కారుని 9 लाखకి మీరు అమ్మితే ఆ వచ్చిన మార్జిన్ మీద 18% జిఎస్టీ వేస్తాం అన్నారు. 12 लाख అంటే ఎంత? 12 లక్షలు. 12 లక్షలు పెట్టి కొన్న కారుని 9 लाख అంటే 9 లక్షలు. 9 లక్షలు పెట్టి అమ్మారట. సెకండ్ హ్యాండ్ కారుని ఎవరో 12 లక్షలు పెట్టి కొన్న కారుని 9 లక్షలకి అమ్మితే నష్టం వచ్చింది కదా, 3 లక్షలు నష్టం కదా. ఆ నష్టం మీద 18% జిఎస్టీ వేస్తాము అనేది ఆమె సారాంశం. యాక్చువల్ వీడియో ప్రకారం నాకు తెలిసిన వరకు ఆమెకి పొరపాటున అని ఉంటారు. ఎందుకంటే క్యాపిటల్ లాస్ మీద నోబడి విల్ పుట్ ద ట్యాక్స్. మనకు తెలిసి క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ వేస్తారు తప్ప క్యాపిటల్ లాస్ మీద ఇప్పుడు ట్యాక్స్ వేయరు. ఆమె ఉద్దేశ ప్రకారం ఇది చెప్దాం అనుకుంటా. 9 లక్షలు పెట్టి ఎవరన్నా కారు కొని 12 లక్షలకు అమ్ముకుంటే 3 లక్షల లాభం వచ్చింది కదా, ఆ మార్జిన్, ఆ క్యాపిటల్ గెయిన్ మీద మాత్రమే మేము ట్యాక్స్ వేస్తామని చెప్దామని అనుకొని ఉండుంటారు. ఉల్టా చెప్పారు. 12 లక్షలు పెట్టుకొని 9 లక్షలకు అమ్ముకుంటే ఆ మార్జిన్ మీద ట్యాక్స్ వేస్తామన్నారు.